రాజమౌళి ఇమేజ్ బాహుబలి మార్కెట్ అయితే తన ఇమేజ్ ఏమిటో సాహో ద్వారా రుచి చూపిస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాణం జరుపుకోబోతున్న సాహోకు ఈ మూవీ నిర్మాతలు 150 కోట్ల బడ్జెట్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి సంచలనాలు క్రియేట్ చేసింది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వచ్చే నెల నుండి నిర్మాణం ప్రారంభింపబడుతున్న ఈ సినిమాకి మొదటి షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాకుండానే అత్యంత క్రేజీ ఆఫర్ను దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ప్రపంచ హక్కులను బాలీవుడ్కు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ 350 కోట్లకు మొత్తంగా తీసుకోవడానికి భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజమైతే సాహో షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే 200 కోట్ల లాభంలోకి వెళ్ళిపోయినట్లు అనుకోవాలి. ప్రస్తుతం ఈ డీల్కి సంబంధించి ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ జియోని తన ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రభాస్ను నియమించుకోవడానికి 100 కోట్ల భారీ డీల్ కుదుర్చుకుంది. దీనికోసం జియోని సెల్ కంపెనీ ప్రతినిధులు అమెరికా వెళ్ళి చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఈ కంపెనీ తన సెల్ ప్రోడక్ట్కు సంబంధించి టీవీ, అవుట్డోర్, ప్రింట్, రేడియో, డిజిటల్ మీడియా పబ్లిసిటీ కోసమే భారీ మొత్తాలు తన బడ్జెట్లో క్రియేట్ చేసిన నేపథ్యంలో ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా ప్రభాస్ ఫోటోలు జాతీయ స్థాయిలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వివో, మైక్రోమాక్స్ల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన జియోని సంస్థకు ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్గా మారితే ఇండియన్ టాప్ స్టార్గా ప్రభాస్ స్థానం సుస్థిరం అయిపోవడం ఖాయం.